గా దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే ఫంక్షన్స్లో డూప్లికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇది డూప్లికేషన్స్ అంటే ఏంటి అంటే పర్టికులర్గా మనం ప్రింట్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, ప్రింట్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, ప్రింట్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అని అందరికీ ఒకేసారి ప్రింట్ చేసే కన్నా అందరికీ పర్టికులర్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ప్రింట్ చేసే కన్నా అదే వెల్కమ్ మనం ఒకసారి ప్రింట్ స్టేట్మెంట్ ఎంచుకొని ఇంకోసారి వెల్కమ్ 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 అని మనం చెప్పుకుంటే అంటే ఆ ఫంక్షన్ పిలుచుకుంటే ఆ ఫంక్షన్లో ఉన్నది ఏమవుతుంది మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అని వస్తుంది. దీన్ని పర్టికులర్గా ఒకసారి చూద్దాం. సారీ, పర్టికులర్గా చూసుకుంటే ఇక్కడ సమ్ టైమ్స్ యూ రైట్ ది కోడ్ అగైన్ అండ్ అగైన్, మనకి చాలా టైం పట్టేస్తుంది. అదే మనం పర్టికులర్గా మనం ఒక కోడ్ ఒకసారి రాసుకున్నప్పుడు చాలా కోడ్స్ సేమ్ అదే ఫార్మాట్లో రాస్తే హ్యాకర్స్కి ఈజీగా తెలుస్తుంది తెలియడం అంటే వీడు ఎన్నిసార్లు డూప్లికేషన్ ఏమి యూజ్ చేయలేదు. సో మనం ఏం చేద్దాం అంటే కొన్ని బగ్స్ని ఇందులో ఇన్సర్ట్ చేసి సేమ్ అదే ఫార్మాట్లో కొన్ని బగ్స్ని ఇన్సర్ట్ చేసి ఓకే ఆ బగ్స్ని మనం యూజ్ చేసుకుని కొన్ని వల్నరబిలిటీస్ క్రియేట్ చేసి దాని ద్వారా మనం ఆ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఇన్ఫర్మేషన్ సంథింగ్ ఏదో ఒకటి మనం గ్యాదర్ చేసుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం ఏదో చేయొచ్చు. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి పర్టికులర్గా డూప్లికేషన్స్ని తగ్గించడానికి ఒక్క ఫంక్షన్ అంటే ఒకసారి రాసుకుంటే చాలు, మిగతా సార్లు అది ఫంక్షన్ పిలుచుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఫస్ట్ మనం నార్మల్గా చెప్దాం. ఓకే, బ్రాకెట్స్ ఓపెన్ చేసి హ్యాష్ స్ట్రింగ్స్ అనేవి వచ్చి వెల్కమ్ బ్యాక్ టు ది సారీ కొంచెం హ్యాంగ్ అవుతుంది. ఓకే, WLCOME వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అని ఇచ్చాం. ఓకే, మనం ఇదే ఫార్మాట్ మళ్ళీ ఇంకోసారి ప్రింట్ మళ్ళీ అదే అన్నిసార్లు ఒకసారి ఓకే రైట్ దీని తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇలా మనం ప్రింట్ చేసే దానికన్నా ఓకే అంటే ఇది రన్ చేస్తే ప్రింట్ అవుతుంది అవడం. దీన్నే మనం వితౌట్ రెప్యుటేషన్ ఫామ్లో చూసుకుంటే దీన్ని ఇప్పుడు ఓకే వెయిట్ దీన్ని ఇప్పుడంతా హ్యాష్ ట్యాగ్స్లో పెట్టేసుకుందాం. Ctrl/. దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం అదే మనం పర్టికులర్గా ఏం చేస్తుందంటే వితౌట్ అంటే ఫంక్షన్ని యూజ్ చేసి వితౌట్ అంటే అన్నిసార్లు ప్రింట్ చేసేదానికన్నా ఒకటే ఎంతమంది వస్తున్నారు అంటే ఇప్పుడు ఫంక్షన్ మీరు ఒక పెళ్ళికి అటెండ్ అయ్యారు, ఆ పెళ్ళికి అటెండ్ అయ్యేటప్పుడు మీ కార్డు క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ చూపించినప్పుడు క్యూఆర్ కోడ్ చూపిస్తే నువ్వు వెల్కమ్ టు ది ఫంక్షన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని ఇంకో స్టేట్మెంట్ రాయాలి. ఓకే, మనం ఇక్కడ డెఫ్ అని ఫంక్షన్ని డెఫినేషన్ని యూజ్ చేసుకొని మనం ఫంక్షన్స్లో వెల్కమ్ అని ఉంది. ఓకే, వెల్కమ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ పక్కన ఈ కీస్ టు అంటే కాలన్ ఇచ్చుకొని print ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి
వెల్కమ్ టు ది వెల్కమ్ బ్యాక్. సారీ, వెల్కమ్ బ్యాక్ టు ది వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అని మనం చెప్పాం. ఇది ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు మనం ప్రతి ఒక్కరికి చెప్పడం. ఓకే, రైట్ సిగ్నా ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ PHNKS థ్యాంక్స్ ఫర్ SUB wait for SUB SCRIB subscribe to the CHNN. ఇది మనం చేస్తాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఈ ప్రింట్ అవుట్పుట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి వెల్కమ్ మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటే, ఓకే, అంటే ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చిన తర్వాత వెల్కమ్ అని బ్రాకెట్ ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి వెల్కమ్ మళ్ళీ బ్రాకెట్స్. ఓకే, ఇప్పుడు ఇది 2 సార్లు ప్రింట్ అవుతుంది. అంటే చూడండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ టు ది ఛానల్. ఇది మనం చెప్పడం. ఓకే, ఇది కోడ్ అంటే ఒకసారి ప్రింట్ చేసుకుని చాలు. పైన ఏంటి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అని 10 సార్లు ప్రింట్ చేయాలి. అదే మనం ఇక్కడ వెల్కమ్ని ఒకసారి మనం ఇచ్చుకుంటే, అలాగా మీరు ఒక ఇది అక్కర్లేదు, కంట్రోల్-C, కంట్రోల్-V, 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 కంట్రోల్-V. వెయిట్ ఇది చూసారా, ఎన్నిసార్లు మనం ప్రింట్ చేసాం అన్నిసార్లు సబ్స్క్రైబ్ అనే వచ్చింది రావడం. సో ఇది కోడ్ డూప్లికేషన్. దీన్ని మనం పర్టికులర్గా ప్రాక్టీస్ చేద్దాం. ఇంకా అంటే దీన్ని మనం ఎలా చెప్తున్నాను, దీన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం అంటే, మీరు ఒక సర్వీస్ టెక్ అనలిస్ట్ అయినా, ఒకవేళ మీరు పర్టికులర్గా వాటి మైక్రోసాఫ్ట్ CRM టూల్స్ యూజ్ చేస్తున్నా, ప్రతిదానికి కోడింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఒక కోడింగ్ లాంగ్వేజ్ ప్రాపర్గా మాస్టర్ చేసుకుంటే, ఐ మీన్ పైథాన్ అయితే అన్నిటిలో బాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి, ఈ పైథాన్ లాంగ్వేజ్ని బాగా మాస్టర్ చేసుకుంటే మనం పర్టికులర్గా వీటి గురించి చాలా బాగా తెలుసుకోవచ్చు. ఓకేనా, అంటే రియల్ లైఫ్ అప్లికేషన్స్ మీద వర్క్ చేసే, అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తాం కదా, ఆ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసేటప్పుడు మాత్రం మనం పర్టికులర్గా వీటి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. నెక్స్ట్ జనరేటివ్ AI కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది. సో మనం ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత పైథాన్ ఫుల్ స్టాక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే మనం ఈ జనరేటివ్ AI కోర్స్ అనేది స్టార్ట్ చేస్తాం. సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకోటి, ఇందువల్ల ఈ ఆన్లైన్ కంపైలర్ యూస్ చేయవలసిన రీజన్ ఏంటంటే, నా ల్యాప్టాప్ కొంచెం హార్డ్ డ్రైవ్ సరిగ్గా పనిచేయట్లేదు, అంటే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ల్యాప్టాప్లో. సో దానివల్ల నేను ఆన్లైన్ కంపైలర్లో యూస్ చేయాల్సి వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.